అన్న స్కోర్ ఎంత కొట్టాలి? 42, 43 కొట్టాలి. కొడతాడంటావా? సరదాగా కొడతా. హలో క్రికెటర్స్, ఈ కౌంటీ మ్యాచ్ వచ్చి విజయవాడ నుంచి సిద్ధు, ముత్తురాజపాలెం నుంచి రవితేజ 3 ఓవర్లకి 42 రన్స్ కొట్టాడు. సిద్ధు మ్యాచ్ గెలవాలంటే 3 ఓవర్లకి 43 రన్స్ కొట్టాలి. చూద్దాం మరి సిద్ధు కొడతాడో కొట్టకుండా రవితేజ ఆపుతాడు. మిస్ అవ్వకుండా మ్యాచ్ చివరి వరకు చూడండి. సిద్ధు బ్యాట్ నుంచి పెద్ద షాట్ ఆడే ప్రయత్నం మిస్ అయింది. ఓన్లీ 2 రన్స్. ఈసారి బౌలర్ మీదుగా పెద్ద షాట్ ఆడే ప్రయత్నం సరిగ్గా టైం అవ్వలేదు, ఫెయిల్డర్ ఉన్నాడు. ఓన్లీ 2 రన్స్. ఇది మాత్రం టాస్ బాల్ మిస్ చేయాల, వెళ్ళింది ఫైన్ లెగ్ మీదుగా 6 రన్స్. ఈసారి స్క్వేర్ లెగ్ మీదుగా చక్కని షాట్ 4 రన్స్. ఈసారి మిడ్ ఆన్ మీదుగా చక్కని గ్యాప్ షాట్ సరిగ్గా మిడిల్ అవ్వట్లేదు. సిద్ధుకి రన్అట్ అయ్యే అవకాశం ఉంది. ఈజీగా 2 రన్స్. కౌంటీ లాస్ట్ 9 బాల్. సిద్ధు మ్యాచ్ గెలవాలంటే 9 బాల్లో 24 రన్స్ కొట్టాలి. వెళ్ళింది లాంగ్ ఆన్ మీదుగా 6 రన్స్, పెద్దదే. ఈసారి కవర్స్ మీదుగా గ్యాప్ షాట్ 4 వెళ్ళే అవకాశం ఉంది. లేదు, ఫెయిల్డర్ ఉన్నాడు. ఈజీగా 2 రన్స్. టాస్ బాల్ మిడ్ వికెట్ మీదుగా ఓన్లీ 2 రన్స్. కౌంటీ లాస్ట్ ఓవర్ లాస్ట్ 5 బాల్. సిద్ధు మ్యాచ్ గెలవాలంటే 5 బాల్లో 12 పరుగులు కొట్టాలి. చూద్దాం మరి సిద్ధు కొడతాడో లేదంటే కోటి బౌలింగ్తో ఆపుతాడు. 4 బాల్కి 10 పరుగులు కొట్టాలంటే ఫైన్ లెగ్ మీదుగా 4 కొట్టాడు సిద్ధు. 3 బాల్కి 6 పరుగులు కొట్టాలంటే లాంగ్ ఆన్ మీదుగా 6 కొట్టి మ్యాచ్ సరదాగా విన్ అయ్యాడు సిద్ధు. ఇలాంటి మ్యాచ్లు ఇంకా కావాలంటే మీరు మన పేజ్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డూ ఫాలో సబ్స్క్రైబ్ ఫర్ ఏడీకే క్రికెట్ కౌంటీ అఫీషియల్.